హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఆర్ఆర్బి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చాలా మనం ఎపిసోడ్ చేసాం. ఈ మధ్యలో పక్క ఆర్ఆర్బి జేఈ క్వశ్చన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ రిమైనింగ్ ఏవైతే ఒక 5-6 ఎపిసోడ్లు ఉంటాయి ఇవన్నీ కూడా ఇవి మళ్ళీ చేయడం జరుగుతుంది అనమాట. మెనీ క్వశ్చన్స్ ఓన్లీ ఒక రూపా ఐఏఎస్ అకాడమీ మాత్రమే ఇలా ఫ్రీగా స్టూడెంట్స్కి వస్తే ఇన్ని క్వశ్చన్ చేయగలుగుతుంది అనమాట. ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. So, bromine is an example of bromine decomposition reaction, combination reaction, neutralization reaction, redox reaction. ఇప్పుడు డీకాంపోజిషన్ రియాక్షన్ అంటే ఏంటంటే వాటర్ ద్వారా సన్ వెళ్ళినప్పుడు ఆ సన్ రేస్ వాటర్ వేపర్ ద్వారా వెళ్ళినప్పుడు విడిపోవడం అనమాట. అలాగే సిల్వర్ క్లోరైడ్స్ వెన్ సన్ పాసెస్ త్రూ సిల్వర్ క్లోరిన్గా విడిపోతుంది. అలాగే వాటర్ గుండా వెళ్ళినప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్గా విడిపోతాయి అన్నమాట. దాన్ని డీకాంపోజిషన్ రియాక్షన్ అంటాం, స్ప్లిట్ అనమాట. అలాగే కాంబినేషన్ రియాక్షన్, 2 మాలిక్యూల్స్ 2 ఎలిమెంట్స్ కంబైన్, ఇప్పుడు నైట్రోజన్ ప్లస్ హైడ్రోజన్ అమ్మోనియా అంటాం. అలాగే న్యూట్రలైజేషన్ రియాక్షన్, పొటాషియం హైడ్రాక్సైడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే బేస్ యాసిడ్ రెండు కూడా పొటాషియం క్లోరైడ్ ప్లస్ వాటర్ అంటే స్ట్రాంగ్ బేస్ స్ట్రాంగ్ యాసిడ్ కలిస్తే పొటాషియం క్లోరైడ్ వాటర్ న్యూట్రలైజ్ అయిపోతుంది అనమాట. అలాగే రెడాక్స్ రియాక్షన్ అంటే ఆక్సిడైజేషన్ రిడక్షన్ రెండు ఒకేసారి జరుగుతాయి. ఇవి ఆక్సిడైజేషన్ రిడక్షన్ ఆల్రెడీ న్యూట్రాన్స్ లాస్ న్యూట్రాన్స్ యాడింగ్ ఇవన్నీ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను వీడియోస్లో. ఓకే, ఇప్పుడు ఈ బ్రొమైన్ అనేది కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ డికాంపోజిషన్ రియాక్షన్ అనమాట. ఓకే, అలాగే మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింగ్ వాజ్ ద ఫాదర్ ఆఫ్ సంఘమిత్ర అండ్ మహేంద్రవర్మన్. సో సంఘమిత్ర మహేంద్రవర్మ ఎవరి సంఘమిత్ర అనేది డాటర్ అనమాట, అశోకుడి యొక్క కుమార్తె. మహేంద్ర వర్మన్ ఈయన కూడా అశోకుడి యొక్క కుమారుడు అనమాట. కుమారుడు వీళ్ళిద్దరిని చైనా శ్రీలంక ఈ బౌద్ధ మత ప్రచారం కోసం అశోకుడు పంపిస్తాడనమాట. ఓకే, అది అలాగే నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జాతీయ ఆదాయం. ఈ జాతీయ ఆదాయాన్ని దాదాబాయి నౌరోజీ ఫస్ట్ ఆయన 1876లో ఫర్ ది ఇయర్ 67-68 గాను ఆయన కౌంట్ చేస్తాడనమాట. అలాగే దీంట్లో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి అంటాం. ఇది బౌండరీకి విలువిస్తుంది అనమాట విత్ ఇన్ ది కంట్రీ. ఆ దేశ పౌరులు సంపాదించిన సంపాదన అంతా కూడా ఫైనల్ గూడ్స్ వాల్యూ అంతా కూడా దాని కిందకి వచ్చేస్తుంది. జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఇది పౌరులకు ఎక్కువ విలువిస్తుంది అనమాట, అంటే సిటిజన్కి ఎక్కువ విలువిస్తుంది. ఈ భారతీయ విదేశాల్లో ఉన్న కూడా వాళ్ళ ఇన్కమ్ కూడా దీంట్లో కలుస్తుంది. నెక్స్ట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్. ఈ మార్కెట్ ప్రైస్ అంటే దీంట్లో ట్యాక్సెస్ కలిసి ఉంటాయి అన్నమాట. సబ్సిడీస్ తీసివేయబడతాయి, సబ్సిడీస్ ఉండవు అనమాట. ఫ్యాక్టరీ కాస్ట్లో ఉత్పత్తి కారకాలు ట్యాక్సెస్ ఉండవు, బట్ సబ్సిడీస్ మాత్రం కలిపి ఉంటాయి అన్నమాట. అది తేడా. ఇప్పుడు రియల్ నేషనల్ ఇన్కమ్ అని దేన్ని అంటారంటే నెట్ నేషనల్ ప్రొడక్ట్ని అంటారు. దీంట్లో ట్యాక్సెస్ ఉండవు, సబ్సిడీస్ ఉంటాయి గవర్నమెంట్ ఇచ్చినవి. ఇక్కడ మార్కెట్ ప్రైస్లో ట్యాక్సెస్ ఉంటాయి, సబ్సిడీస్ ఉండవు అనమాట. దిస్ ఈస్ ద డిఫరెన్స్. సో అలాగే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్ ఈస్ ద దాల్ లేక్ సిచ్యువేటెడ్? జమ్మూ కాశ్మీర్. దాల్ సరస్సు జమ్మూ కాశ్మీర్లో ఉందన్నమాట. ఓకేనా, సో దాల్ లేక్ ఎక్కడ ఉంది అంటే జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ అదేవిధంగా ఫైండ్ ద ఓడిడి వన్ అవుట్ ఫ్రమ్ ది గివెన్ ఆప్షన్స్. ఆడ్ వన్ అవుట్. భరతనాట్యం, కూచిపూడి, లావణి, ఒడిషి ఇవన్నీ క్లాసికల్ డ్యాన్స్ అయితే లావణి మహారాష్ట్ర ఫోక్ డ్యాన్స్. ఇది మహారాష్ట్ర ఫోక్ డ్యాన్స్ అనమాట. మహారాష్ట్ర ఫోక్ డ్యాన్స్ చాలాసార్లు వచ్చింది అది. మిగతావన్నీ క్లాసికల్ డ్యాన్సెస్. ఓకేనా, అదేవిధంగా ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జార్ఖండ్ ఈజ్ టాగూర్ హిల్ లొకేటెడ్? టాగూర్ హిల్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రదర్, ఆయన ఇక్కడ ఉండేవాళ్ళు అనమాట. అప్పటి నుంచి టాగూర్ హిల్ అంటాం. దీన్ని మొరాదాబాదీ హిల్ అంటారు అనమాట. అది రాంచీలో ఉంది, రాంచీ. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ కాజ్ డ్యామేజ్ టు బిల్డింగ్స్? షాక్ వేవ్ ప్రొడ్యూసర్ బై సూపర్సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్. షాక్ వేవ్స్ అంటే పైన సర్వేవ్స్ వేవ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ డీల్ విత్ ది ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్? ఆర్టికల్ 23. ఆర్టికల్ 29 అంటే ఇది కల్చరల్ ఎడ్యుకేషన్ రైట్స్ అనమాట, కల్చరల్ రైట్స్. సో అలాగే ఆర్టికల్ 27 ఇది రైట్ టు రిలీజన్. పార్ట్ 30,
29, 30 ఇది మైనారిటీస్ సంబంధించింది అనమాట. కాబట్టి మనకి 23 ఆర్టికల్ ఆన్సర్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్స్ బికేమ్ ద థర్డ్ లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా? సో ఇది జనరల్గా మనకి యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, బ్యాంక్ ఆఫ్ బరోడా అని ఇచ్చాడు. బ్యాంక్ ఆఫ్ బరోడా యాక్చువల్గా ఫస్ట్ బ్యాంక్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి ప్రైవేట్ బ్యాంకుల్లో, సెకండ్ ఐసిఐసిఐ, ఇంతకుముందు ఇదే ఫస్ట్ ఉండేది. ఇప్పుడు హెచ్డిఎఫ్సి మర్జ్ అయింది బ్యాంక్ హెచ్డిఎఫ్సిని. ప్రైవేట్ బ్యాంకుల్లో ఎస్బీఐ, తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్, మూడోది బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇది ప్రైవేట్ బ్యాంకు, గవర్నమెంట్ బ్యాంక్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్యాన్స్ ఇస్ నాట్ ఎ క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ ఇండియా? మళ్ళీ ఇది ఈ క్లాసికల్ డ్యాన్స్ కంపల్సరీ క్వశ్చన్ వస్తుందమ్మా. నా పక్క ఆర్ఆర్బి జేఈ క్వశ్చన్ చూసుకుంటే మీరు మోర్ సఫిషియంట్. ఓకేనా? సో మణిపురి, బుగాకు, ఒడిషి, కూచిపూడి. దీంట్లో బుగాకు జపనీస్, అది ఇండియానే కాదు, మిగతావన్నీ క్లాసికల్ డాన్సెస్. ఓకే, విచ్ ఇండియన్ క్రికెటర్ గ్రౌండ్ హోస్టెడ్ ది ఫస్ట్ ఎవర్ టెస్ట్ మ్యాచ్ ఇన్ ఇండియా? బాంబే జిమ్ఖానా గ్రౌండ్లో జరిగిందనమాట. తర్వాత విత్ విచ్ స్పోర్ట్ ఈస్ ద టర్మ్ సిల్లీ పాయింట్? ఇది మొన్ననే వీడియో చేశాను దీని గురించి, దాంట్లో అన్నీ ఇచ్చాను. క్రికెట్ అది సిల్లీ పాయింట్. వెన్ ఈజ్ నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్ డే అబ్జర్వ్డ్? 14th December, 14 డిసెంబర్. అవార్డ్స్ కూడా ఇస్తారు. ఇన్ విచ్ స్పోర్ట్స్ రఘునందన్ గోఖలే ద ఫస్ట్ పర్సన్ టు విన్ ద్రోణాచార్య అవార్డ్? చెస్. అది స్టాక్ జీకేలు ఇవన్నీ. ఇన్ విచ్ ఆఫ్ దీస్ కంట్రీస్ వర్ ద ఫస్ట్ ఏషియన్ గేమ్స్ హెల్డ్? ఇండియా. ఫస్ట్ ఏషియన్ గేమ్స్ మన ఇండియాలో జరిగాయి అన్నమాట. కామన్వెల్త్ కెనడాలో జరుగుతాయి. అది చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ తప్పిచ్చాడు చైనా అని, రాంగ్ అది. ఓకేనా? ఏ ఇవ్వాలి, బి అని ఇచ్చాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఇన్ ఏప్రిల్ హ్యాస్ సెంట్ ఏ టీమ్ క్లైంబర్స్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్ టు రీమెజర్ ఇట్స్ హైట్? అప్పుడు కరెంట్ అఫైర్స్. నేపాల్. అంటే భూకంపం వచ్చింది 2015లో, దానివల్ల మౌంట్ ఎవరెస్ట్ హైట్ తగ్గిందా పెరిగిందని చెప్పి నేపాల్, చైనా వాళ్ళు కూడా, బట్ నేపాల్ పంపించి రీమెజర్ చేయించిందనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్యామ్ హ్యాస్ బీన్ బిల్ట్ ఆన్ ది రివర్ కృష్ణ? బాక్రానంగల్ డ్యామ్. ఇది ఎక్కడ? మనకి సట్లెజ్ ఆ రివర్ మీద ఉందన్నమాట. సో బాక్రా హిమాచల్ ప్రదేశ్, నంగల్ పంజాబ్. బాక్రానంగల్ దీని హైయెస్ట్ గ్రావిటీ డ్యామ్ అంటాం. అది ఈ రెండు డ్యామ్స్ ఇది యాక్చువల్గా కలిపి చదువుతున్నాం మనం. సో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ హైయెస్ట్ గ్రావిటీ డ్యామ్. గ్రావిటీ అంటే పైనుంచి కిందకి నీళ్ళు వస్తాయన్నమాట. నాగార్జున సాగర్ డ్యామ్, ఇది కృష్ణా రివర్. సో అలాగే నర్మదా సాగర్ డ్యామ్, ఇది మనకి నర్మదా రివర్, మధ్యప్రదేశ్. హీరాకుడ్ డ్యామ్, ఒడిషా, లాంగెస్ట్ డ్యామ్ అనమాట. 4.8 కిలోమీటర్ అంతే లాంగెస్ట్, ఒడిషా. మహానది పైన ఉంది, ఇది మహానది అనమాట. ఓకే, నెక్స్ట్ విచ్ మొఘల్ ఎంపరర్ ఫౌండెడ్ ఫతేపూర్ సిక్రీ ఈజ్ క్యాపిటల్ సిటీ? సో అక్బర్, ఫతేపూర్ సిటీ అనమాట, అక్బర్. సో అక్కడి నుంచి మళ్ళీ ఆగ్రా మార్చారు, వాటర్ ప్రాబ్లం వచ్చారనమాట, క్యాపిటల్ సిటీ. ఓకే, తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ క్లాసికల్ డ్యాన్స్? ఒడిస్సీ అంటే ఒడిషాని. కేరళ మీకు తెలిసింది, మోహిని అట్టం, కథాకళి. బీహార్ అది క్లాసికల్ డ్యాన్స్ ఏమీ లేదు. మధ్యప్రదేశ్లో ఒడిషీ. ఓకే, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ వాటర్ డే 2019? అప్పటిది. ఇప్పుడు చూద్దాం 2024 వాటర్ ఫర్ పీస్, 2024 వాటర్ ఫర్ పీస్ అనమాట. ఓకే, అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ? సో అటల్ నగర్, ఛత్తీస్గఢ్. అప్పుడు కరెంట్ అఫేర్ ఇది. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ రిపబ్లిక్ బికాజ్ ఇట్, అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిపబ్లికన్ కాన్స్టిట్యూషన్. ఎందుకు? గణతంత్ర రాజ్యాంగం అంది. ఎందుకని అడుగుతున్నాడు అనమాట. కారణం ఏంటంటే మన దగ్గర ప్రెసిడెంట్ హెరిడిటరీగా రారు, హ్యాజ్ నో హెరిడిటరీ ఎలిమెంట్స్. అదే యూకేలో ఉంది, అది అక్కడ వారసత్వం. ఎలిజబెత్ II చనిపోతే చార్లెస్ III వచ్చాడు వాళ్ళ అబ్బాయి. ఇప్పుడు బ్రిటన్ రాజు ఆయనే కదా చార్లెస్ III, అట్లా అనమాట. ఓకేనా? అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ ప్రెసిడెంట్ సర్వ్డ్ యాజ్ ద లాంగెస్ట్ పీరియడ్? బాబు రాజేంద్ర ప్రసాద్ 2 సార్లు. ఇంకెవరున్నారు?
సో ఆయన ఒక్కరే అనమాట. ఓకేనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ మెటల్ ఆన్ ది ఎర్త్? కార్బైన్. అందుకంటే కార్బన్ కంటే స్ట్రాంగెస్ట్ ఏముంది? సో అదేవిధంగా విత్ విచ్ స్పోర్ట్స్ వాజ్ ఆర్థర్ పిరీరియా అసోసియేటెడ్ విత్? సో ఫుట్బాల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఈజ్ నోన్ యాజ్ ద ఏకబోరాన్? బోరాన్ కాదు, బోరాన్. స్కాండియం ఈజ్ ద ఏకబోరాన్. అలాగే హూ డిస్కవర్డ్ ద మస్కిటో స్ప్రెడ్ మలేరియా? ఇది చాలాసార్లు క్లాస్లో చెప్పడం జరిగింది. రొనాల్డ్ రాస్ అనే వ్యక్తి హైదరాబాద్ వచ్చి బేగంపేటలో ఒక చిన్న రూమ్ తీసుకుని 2 లక్షల దోమల మేము పరిశోధన చేసి మలేరియా ప్లాస్మోడియం వల్ల వస్తుంది, ఫిమేల్ అనాఫిలస్ మస్కిటో కుట్టడం వల్ల వస్తుందని చెప్పి ప్రూవ్ చేశాడనమాట. అందుకే నల్లగొండలో ఉన్న హాస్పిటల్కి ఫీవర్ హాస్పిటల్ రొనాల్డ్ రాస్ ఫీవర్ హాస్పిటల్ అని పెట్టారు. సో అది కూడా ఇచ్చాడు రొనాల్డ్ రాస్. ఓకే. విచ్ ఇండియన్ సిటీ ఈజ్ ఆల్సో కాల్డ్ టాటానగర్? జంషెడ్పూర్. అక్కడే కదా టాటా వాళ్ళు టిస్కాన్, టాటా ఐరన్ స్టీల్ కంపెనీ ఉంది, టాటా స్టీల్ అంటున్నాం దాన్ని. ఓకే. అలాగే సిల్వర్ ఆర్టికల్ టర్న్స్ బ్లాక్ వెన్ కెప్ట్ ఇన్ ది ఓపెన్ ఫర్ ఎ ఫ్యూ డేస్ డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్. అంటే మనం ఈ వెండిని బయట పెడితే బ్లాక్ అయిపోద్ది కదా, కారణం ఏంటంటే సిల్వర్ సల్ఫైడ్ అనమాట. సిల్వర్ సల్ఫైడ్ వల్ల అది బ్లాక్ అయిపోతుంది. ఓకే. అదేవిధంగా మనం చూస్తే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది స్కీమ్ ప్రపోజ్డ్ హెచ్ఆర్డి మినిస్టర్? అప్పుడు కరెంట్ అఫైర్స్ నేను వదిలేస్తున్న అవసరం లేదు ఇప్పుడు. వాట్ ఈస్ ద డాష్ ఈజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ జార్ఖండ్? హిందీ. ఇవన్నీ సౌత్ ఇండియా అవి, హిందీ ఒకటి నార్త్ ఇండియా అవి. ఈజీ పెట్టచ్చు, అది కొంచెం చూడండి ఒకసారి. మలయాళం మీకు తెలుసు, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఇంకొకటి ఉంది కదా హిందీ. అది విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ది నిర్మాణ్ కుసుమా ప్రోగ్రామ్? అది ఒడిషా. విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ ఈజ్ టైగర్ వుడ్స్ అసోసియేటెడ్? గోల్ఫ్. చాలా పాపులర్ అయిన టైగర్ వుడ్స్ గోల్ఫ్. అలాగే హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ అపాయింటెడ్ యాజ్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు మాల్దీవ్స్? అప్పుడుది, ఇప్పుడు కాదు, వదిలేసేయండి కరెంట్ అఫైర్స్. ఇది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ 21A ఈజ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసోసియేషన్ విత్? చాలా ఇంపార్టెంట్ 21A ఆర్టికల్. అలాగే మనకి 45 ఆర్టికల్, అలాగే మనకి 51 AK ఆర్టికల్. ఇవి మనకి అన్నీ కూడా రైట్ టు ఎడ్యుకేషన్. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ఫండమెంటల్ రైట్స్లో ఉంది, డిపిఎస్పిలో ఉంది, ఫండమెంటల్ డ్యూటీస్లో ఉంది. 2009 యాక్ట్ అనమాట. 2010 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చింది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనమాట. ఓకేనా, అదే ఇచ్చాడు రైట్ టు ఎడ్యుకేషన్. తర్వాత హౌ ఈజ్ ద రివర్ గంగా కాల్డ్ ఇన్ బంగ్లాదేశ్? బంగ్లాదేశ్లో రివర్ గంగాని ఏమంటాం? పద్మా రివర్ అంటాం. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ alloys contains mercury as one of its constituents? జింక్ అమాల్గమ్. మనం టీత్లో వాడతారు దీన్ని, జింక్ మెర్క్యూరీకి వన్ ఆఫ్ ది ఎల్లో అనమాట. జింక్ అమాల్గమ్ మన టీత్ ఫిల్లింగ్లో కూడా వాడతారు అనమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ది స్టాండింగ్ కమిటీస్ ఇన్ ఈచ్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్? సో కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్, కమిటీ అండ్ పిటిషన్స్ అన్నీ, అడ్వైజరీ కమిటీ అన్నీ ఉంటాయి, అన్నీ కూడా. ఓకే. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ ఇండియా డివైడెడ్? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఇండియా డివైడెడ్. అలాగే విచ్ ఆర్గనైజేషన్స్ ఒరిజినల్ నేమ్ వాజ్ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్? సిబిఐ దాని ప్రకారం ఏర్పడింది, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఎలేసా రెఫర్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఇది హెచ్ఐవి టెస్ట్, వైరస్ ఉందో లేదు కనుక. సో ఇది ఏ టెస్ట్ టు డిటెక్ట్ ఎయిడ్స్, అది ఎలేసా అంటే. ఎంజైమ్ లింక్డ్ సర్బాంట్ ఎస్ఏ అంటే ఎలేసా అంటే. ఓకే. ఇది మళ్ళీ అప్పుడు కరెంట్ అఫైర్స్, ఎన్ఆర్ఐ కోసం ఒక స్కీమ్ పెట్టారు, వదిలేసేయండి. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ బ్యాంక్ ఈజ్ హైదరాబాద్ లొకేటెడ్? మూసీ రివర్, అందరికి తెలిసిందే. హైదరాబాద్ ఎక్కడుందని అడిగాడు, మూసీ రివర్. ఓకే.
ఇది మ్యాథ్స్ పడింది ఇక్కడ, ఇంటెలిజెన్స్ తీసేస్తున్నాను. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ వాజ్ ది ఫస్ట్ కామన్వెల్త్ గేమ్స్ హెల్డ్? ఏషియన్ గేమ్స్ ఏమో ఇండియా 51లో, కామన్వెల్త్ గేమ్స్ ఏమో 1930లో కెనడా హామిల్టన్, ఓకేనా. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఈజ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్ ప్రొటెక్షన్ అనమాట. ఓకే, సో ఆర్టికల్ మనకి 29, ఆర్టికల్ 29. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్? కాంచన్జంగా, ఇది సిక్కింలో ఉంది. కాంచన్జంగా ఎక్కడ ఉంది? సిక్కిం అనమాట. యాక్చువల్ K2 ఇవ్వలేదు, ఇస్తే అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, నందాదేవి అది ఉత్తరాఖండ్, అనైముడి ఇది కేరళ, సౌత్ ఇండియాలో హైయెస్ట్ అనైముడి, కాంచన్జంగా సిక్కిం, కామెట్. సో ఇది కూడా హిమాలయన్స్లో ఒక పీక్ అనమాట, కామెట్. హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ల్యాండ్ ఆన్ ది మూన్? నీల్ ఆమ్స్ట్రాంగ్ 1969లో, 1969లో అనమాట. ఓకే, అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 బ్యాంక్స్ మెర్జర్ విత్ బ్యాంక్ ఆఫ్ బరోడా వాజ్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 1st April? సో బ్యాంక్ ఆఫ్ బరోడాలో మెర్జ్, విజయ బ్యాంకు, దీనా బ్యాంకు మెర్జర్ ఇన్ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఓకే, ఏ సిచ్యువేషన్ మార్కెడ్ బై రైజింగ్ ప్రైసెస్ అండ్ స్టాగ్నేషన్ ఇన్ డిమాండ్ ఈజ్ నోన్ యాజ్ స్టాగ్ఫ్లేషన్ అంటాం. సిచ్యువేషన్ మార్కెడ్ బై రైజింగ్ ప్రైసెస్, స్టాగ్ఫ్లేషన్, ధరలు పెరుగుతూ ఉంటాయి, విపరీతమైన పెరుగుతాయి, స్టాగ్ఫ్లేషన్ అంట అనమాట. అల్యూమినియం ఫాయిల్ యూజ్డ్ ఫర్ ర్యాపింగ్, అంటే ఫుడ్ ఐటమ్స్ అల్యూమినియమే కదా మొత్తం చేసేది, మనకి ఇస్తూ ఉంటారు ఫుడ్ ఐటమ్స్. హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్? మార్గరెట్ థాచర్. ఇన్ ఇండియా అయితే ఇందిరాగాంధీ. ఓకేనా. వరల్డ్ అనుకోండి ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ సిరిమవో బండారు నాయకే, శ్రీలంక. వరల్డ్ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ సిరిమవో బండారు నాయకే, ఆమె శ్రీలంక. ఓకే, తర్వాత an isotope iodine is used in treatment of rickets, నికోటోలోపియా, గాయిటర్. అయోడిన్ అంటే గాయిటర్ అనమాట, సింపుల్ గాయిటర్. సో విచ్ ఇంగ్రీడియంట్ మేక్స్ ద బ్రెడ్ బ్లఫీ? ఈస్ట్. బ్రెడ్ పైన బూజు పడుతుంది కదా, ఈస్ట్ ఫార్మేషన్, అది బూజు. ధనుష్ విషల్ ఈజ్ నావల్ వెర్షన్ ఆఫ్, అది పృథ్వీని మార్చి ధనుష్గా చేశారనమాట. విచ్ మొఘల్ ఎంపరర్ ఆల్సో నోన్ యాజ్ సలీం? జహాంగీర్ని సలీం అంటారు, సలీం. విచ్ ఐసోటోప్ వాజ్ చూజన్ యాజ్ ద స్టాండర్డ్ రిఫరెన్స్ ఫర్ మెజరింగ్ ది అటామిక్ మాసెస్? కార్బన్ 12 తీసుకుంటారు, కార్బన్ 12 అనమాట. ఓకే, తర్వాత విచ్ ఈస్ ద మెయిన్ ఫ్యూయల్ యూజ్డ్ ఇన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్? యురేనియం 235 అనమాట. ద హెడ్ క్వార్టర్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఇండియా లొకేటెడ్? ఇది డెహ్రాడూన్లో ఉంది, ఉత్తరాఖండ్. మెట్టూరు డ్యామ్, కావేరీ నది, మెట్టూరు కావేరీ, ఇది 2 రాష్ట్రాల మధ్య చాలా కాంట్రవర్సీ, కర్ణాటక తమిళనాడు. మెట్టూరు డ్యామ్. మహానది చెప్పాను, హిరక్కుడ్. ఇంటర్నేషనల్ ఉమెన్ డే థీమ్ ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ యాక్సిలరేటింగ్ ప్రోగ్రెస్ 2024, ఇది లేటెస్ట్ అనమాట. హూ ఈజ్ ద కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సర్జరీ? సుశ్రుత, ద ఫాదర్ ఆఫ్ సర్జరీ. మన నోట్స్లో డైరెక్ట్గా వచ్చినది సుశ్రుతుడు, ఫస్ట్ సర్జన్ ఆయనే, అంటే ఆపరేషన్ చేసింది. ఫస్ట్ డాక్టర్ ధన్వంతరి. ఓకే, విరూపాక్ష టెంపుల్ విచ్ ఈజ్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఈజ్ డెడికేటెడ్ టు ఏ గాడ్ అనమాట? శివ, లార్డ్ శివ. విజయనగర సామ్రాజ్యం విరూపాక్ష టెంపుల్ చాలా పాపులర్ టెంపుల్ అనమాట. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రోఫీస్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ క్రికెట్? రంజీ ట్రోఫీ, రైడర్ కప్పు, దేవదార్ ట్రోఫీ, అలాగే ది యాషెస్, ఇవన్నీ ఓకే. లాస్ట్ది ఏంటంటే ఇక్కడ లాస్ట్ది రైడర్ కప్ అనమాట, మిగతావన్నీ కూడా క్రికెట్లో ఇస్తారు. ఓకే, సో ఇవి ఫ్రెండ్స్, ఇవి మిగతా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూద్దాం. ఓకేనా. సో అన్నీ పాత పేపర్లు, ఎక్స్ప్లెనేషన్స్, అలాగే కరెంట్ అఫైర్స్ అవి కూడా చేస్తాను మీకు కంప్లీట్గా. ఎగ్జామ్ నెక్స్ట్ మంత్ కాబట్టి ఆల్రెడీ చేస్తున్నాను, అవన్నీ చూసుకోండి. బట్ ఈ పక్కా ఆర్ఆర్బీ జేఈ అండ్ ప్రీవియస్ పేపర్స్ చాలా మస్ట్ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.